షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ప్రేమామయుడు. ఆయనకు నీ జ్ఞానము, నీ చదువు, నీ తెలివితేటలు, నీ బంధుబలగము, నీ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, ధనఘనతలు, ఉద్యోగము ఏమీ అవసరం లేదండి. ఆయనకు కావలసింది లోబడటం. సద్దూకయ్యులు, పరిసయ్యులు వాక్యము తెలిసిన వారే, జ్ఞానము గలవారే, కానీ వాళ్ళని సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. ఎందుకంటే వారు వాక్యాన్ని జ్ఞానముగా ఉంచుకున్నారు, కానీ వాక్యము వారిలో జీవముగా లేదు. వాక్యము తెలుసు అనే గర్వాన్ని ప్రదర్శిస్తున్నారు, కానీ వాక్యమునకు లోబడి జీవించట్లేదు. అందుకే దేవుడు వారిని సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. ఆయనకు కావలసింది నీ జ్ఞానము కాదు, నీ లోబడే తత్వము. ఆయన చెప్పినప్పుడు వినే మనసు. నీతిమంతులను బలపరచుట కొరకు ఆయన కనుదృష్టి లోకమంతయు సంచారము చేయుచున్నది అని ఆయన చెబుతూ ఉన్నాడు. నీతి అనగా మానవుని నీతి కాదు, క్రీస్తు నీతిని ధరించుకున్నవారు. ఆయనకు క్రీస్తు వలె లోబడేవారు ఆయనకు కావాలి. లోబడతావా? అయితే ఆయన నిన్ను హెచ్చింపబోతున్నాడు. ప్రార్థన. దేవా, లోకంలో ఉన్నదానిని బట్టి కాక నీ నీతిని బట్టి సంతోషించేవారముగా, హర్షించేవారముగా, నీకు లోబడేవారముగా ఉండగలుగునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది.